హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బీబీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈ రోజు కూడా కొత్త అప్డేట్ తెచ్చాను. దిమ్మ తిరిగే షాకింగ్ కంటెస్టెంట్స్. బీబీ ప్లాన్ సూపర్ గా ఉంది. షాకింగ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన 6 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. తేజస్విన్ గౌడ గారు బిగ్ బాస్ 8 కు వస్తున్నారా అని చెప్పి అందరూ అడుగుతున్నారు కదా. సో తేజస్విన్ గౌడ గారిని బీబీ టీం అప్రోచ్ అవడము, తను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ రెమ్యునరేషన్ విషయంలో, ఇక్కడ డబ్బు విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెము మనస్పర్ధలు అయితే వచ్చినాయని చెప్పి మనకైతే తెలుస్తుంది. అదేంటంటే తేజు గారు ఎవరి వీక్ 4 నుంచి 5 లక్షలు రెమ్యునరేషన్ అడగడం జరిగింది. బట్ బీబీ టీం అంత ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ బీబీ 4 నుంచి 5 లక్షలు ప్రతి వారానికి తేజుకి ఇస్తే 100% తేజు BB8 కు వస్తుందని చెప్పి ఇప్పటి వరకు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. అలాగే తేజస్విన్ గౌడ గారు వస్తే 100% ఏక్నాథ్ హారిక గారు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీతోన డాన్స్ టైంలో ఏక్నాథ్ హారిక ఫ్యాన్స్ కు అలాగే తేజస్విన్ గౌడ గారికి ఫ్యాన్స్ కు ఇద్దరి మధ్యలో వార్ అనేది బాగా జరిగింది. సో ఒకవేళ తేజస్విని వస్తే 100% హారిక గారు వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు టీంలో ఒక పిఆర్ టీంలు కానీ వీళ్ళ ఫ్యాన్స్ కానీ వీళ్ళిద్దరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏ వీడియో వచ్చినా కూడా ఏక్నాథ్ హారిక ఫ్యాన్స్ కానీ తేజస్విన్ గౌడ ఫ్యాన్స్ కానీ కింద కామెంట్ అనేది ఘోరంగా పెడుతున్నారు. అలాగే లేటెస్ట్ కంటెస్ట్ అప్డేట్లు ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు ఒకసారి తెలుసుకుందాం. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ పేర్లు ఎవరంటే యాదమరాజు కూడా BB8 కు సెలెక్ట్ అయ్యాడని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే యాదమరాజు గారు ఒక వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. సో యాదమరాజు ఒకవేళ BB8 కు వస్తే 100% కంటెంట్ అనేది చాలా బాగా వస్తుంది. టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి మనకైతే వస్తుంది. యాదమరాజు BB8 కు రావడం వల్ల మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే నెక్స్ట్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి పవిత్ర కూడా BB8 కు సెలెక్ట్ అయిందని చెప్పి మనకైతే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. పవిత్ర యొక్క కామెడీ టైమింగ్ కానీ తన కామెడీ కానీ చాలా బాగుంటుంది. సో తను పవిత్ర BB8 కి రావడం మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. తను జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా చాలా ఫేమస్. అలాగే నిఖిల్ కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్. అలాగే రీసెంట్ గా సెవెంత్ అనే సీరియల్ ఎండ్ అయింది కాబట్టి నిఖిల్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. నిఖిల్ 100% BB8 కు రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. నిఖిల్ రీతు చౌదరి జంట బిగ్ బాస్ 8 లో ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలాగే హీరో అయినటువంటి అభిరామ్ కూడా BB8 కు సెలెక్ట్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. అలాగే లాహిరి మూవీ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ఆదిత్య ఓం కూడా హీరో కేటగిరీలో సెలెక్ట్ అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఆదిత్య ఓం మెంటాలిటీ నెవర్ గివ్ అప్. సో తన గేమ్ చాలా జెన్యున్ వాడతాడని, అలాగే మాటలు కూడా ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయని చెప్పి అందరు చెప్తున్నారు. ఒకవేళ ఆదిత్య ఓం గారు BB8 కి రావడం వల్ల మీకేమవుతుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే చక్రవాకం సీరియల్ మొగలి రేఖలు సీరియల్ ద్వారా ఫేమస్ అయినటువంటి ఇంద్రనీల్ కూడా BB8 కు రాబోతున్నారని చెప్పి పక్కా సమాచారం అయితే వచ్చింది. ఇంద్రనీల్ గారు ఒక భార్యకు మాత్రం BB8 కి ఇంద్రనీల్ రావడం అనేది ఇష్టం లేదని చెప్పి సోషల్ మీడియాలో సర్కిల్ వస్తుంది. అలాగే సింగర్ కేటగిరీ నుంచి ఎవరు వస్తున్నారంటే సింగర్ కేటగిరీ నుంచి సింగర్ సాకేత్ రాబోతున్నాడు. సింగర్ సాకేత్ టాలీవుడ్ లో చాలా పెద్ద మూవీస్ కి సింగర్ గా పాడడం జరిగింది. అలాగే సాకేత్ తెలుగు, తమిళ్, కన్నడలో చాలా భాషల్లో తను పాటలు పాడడం జరిగింది. సాకేత్ ఆహాలో అలాగే జీ తెలుగు, మా టీవీలో సంగీతంకి సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్ లో పాల్గొంటాడు. అలాగే నెక్స్ట్ డాన్సర్, అలాగే యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అంజలి పవన్ కూడా BB8 కు సెలెక్ట్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. అంజలి పవన్ యాక్చువల్గా చెప్పాలంటే BB7 టైంలో రావాల్సింది. బట్ BB7 టైంలో తను మిస్ అవడం వల్ల BB8 కు తను సెలెక్ట్ అయ్యని చెప్పి పక్కా సమాచారం అయితే ఉంది. అంజలి పవన్ BB8 కి రావడం మీకేమొస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే అంజలి పవన్ వైల్డ్ కార్డు ద్వారా వస్తుందని చెప్పి లేటెస్ట్ ఒక అప్డేట్. అలాగే ఎస్వి గౌడ తెలుగు సీరియల్లో చాలా సీరియల్లో యాక్టింగ్ చేసింది. అలాగే జీ తెలుగు, మా టీవీలో జరిగేటువంటి ప్రతి వీక్ జరిగేటువంటి ఈవెంట్స్ కూడా తను పాల్గొంటూ ఉంటుంది. అలాగే బేబక్క, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ తను, అలాగే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి సౌమ్యరావు కూడా BB8 కు రాబోతుందని చెప్పి మనకైతే పక్క సమాచారం అయితే ఉంది. అలాగే కయ్యమల్లి ప్రముఖ కమెడియన్ అయినటువంటి అలీ గారి తమ్ముడు అయినటువంటి కయ్యమల్లి కూడా BB8 కు రాబోతుందని చెప్పి పక్క సమాచారం అయితే ఉంది. అలాగే కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ ద్వారా, అలాగే నీతోన డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ప్రేమ కుంభం కూడా BB8 కు రాబోతుంది పక్క సమాచారం అయితే ఉంది. అలాగే నీతోన డాన్స్ ద్వారా ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయినటువంటి అక్షిత కూడా రాబోతుంది. అలాగే రీతు చౌదరిని ఇన్స్టాలో చాలా ఫేమస్ గర్ల్ అని చెప్పుకోవచ్చు. అలాగే గ్లామరస్ డాల్ కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే డి ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి నైనిక కూడా రాబోతుంది. అలాగే ఆర్టిస్ట్ అయినటువంటి అభిరామ్ నవీన్ కూడా BB8 కి రాబోతుందని చెప్పి
పక్క సమాచారం అయితే ఉంది. అలాగే యాక్టర్, అలాగే డాక్టర్ అయినటువంటి ఆర్టిస్ట్ అయినటువంటి రవితేజ కూడా BB8 కి రాబోతుందని చెప్పి పక్క సమాచారం అయితే ఉంది. తను USA నుండి BB8 కి పాల్గొనడానికి USA నుంచి రాబోతుందని చెప్పి పక్క సమాచారం ఉంది. అలాగే బేబీ మూవీ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి చిరాక సీత కూడా BB8 కి రాబోతుందని చెప్పి పక్క సమాచారం అయితే ఉంది. 7 నుంచి వెళ్ళి సర్వే వచ్చింది. 7 నుంచి వెళ్ళి కవిత కూడా రాబోతుందని చెప్పి పక్క సమాచారం ఉంది. అలాగే సాగర్ కృష్ణ 2018లో మిస్ ఆంధ్ర కూడా అయింది. తన మోడల్, అలాగే యాక్టర్, అలాగే చాలా మూవీస్ లో, చాలా వెబ్ సిరీస్ లో, చాలా షార్ట్ ఫిల్మ్ లో కూడా చేయడం జరిగింది. అలాగే BB లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే BB బజ్ వస్తూ అర్జున్ అంబట్ ఉండబోతున్నాడు. అలాగే హౌస్ లోపల ఓన్లీ సింగిల్ హౌస్ ఉంటుంది. అలాగే మన బెడ్రూమ్ లో కూడా చాలా గ్లామరస్ లా, చాలా కలర్ఫుల్ గా ఉండబోతున్నాయి. అలాగే యాక్టివిటీ ఏరియాలో గేమ్స్ పెట్టబోతున్నారు. మనకి యాక్చువల్లీ ఎప్పుడు గేమ్స్ మన బయట జరుగుతాయి కదా గార్డెన్ ఏరియాలో, ఈసారి గార్డెన్ ఏరియాలో కాకుండా యాక్టివిటీ ఏరియాలో గేమ్స్ ప్లాన్ చేస్తుందని చెప్పి పక్కా సమాచారం అయితే వచ్చింది. అలాగే ఒక హౌస్ లోపల పెద్ద జిరాఫీ బొమ్మ కూడా పెట్టబోతుందని చెప్పి పక్కా సమాచారం అయితే ఉంది. అలాగే BB7 టైంలో ఉల్టా పల్టా ఎలాగో 2 టీంలు తయారు చేశారు. ఇక్కడ BB8 లో కూడా 2 టీములు పెట్టి ఇంకా BB7 కన్నా ఎక్కువ TRP రేటింగ్ పెరిగేటట్లు BB చాలా సూపర్ గా ప్లాన్ చేసింది. మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అలాగే BB ఈసారి ఏ రేషన్ ఐటమ్ కావాలన్నా కూడా ప్రతిసారి గేమ్ ఆడి గెలుచుకోవాలని చెప్పి కొత్త గేమ్లు పెట్టెడుతున్నారని చెప్పి మనకైతే సమాచారం అవుతుంది. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. జై హింద్.